ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ లైవ్ కాన్సెప్ట్ పై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. లైవ్ స్టేజ్ పై చిన్నారులను వాడకూడదని, మద్యం, డ్రగ్స్, హింసను ప్రేరేపించే పాటలు పాడకూడదని, పరిమితికి మించి సౌండ్ పెట్టరాదంటూ ఆంక్షలు విధించారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమైమా. మరికొద్ది సేపట్లోనే ఏదైతే పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంగ్ లైవ్ క్యాసెట్ కార్యక్రమం అయితే హైదరాబాద్ లో అయితే జరగనుంది. ఈ రోజు రాత్రి అంటే 7 గంటల సమయంలో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి హైదరాబాద్ పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించారు. ముఖ్యంగా ఏదైతే ఈ లైవ్ షో ఏదైతే ఉందో ఈ లైవ్ షోలో స్టేజ్ పై చిన్నారులను వాడకూడదని, అలాగే మద్యం, డ్రగ్స్, హింసను ప్రేరేపించే పాటలు పాడకూడదని, పరిమితికి మించిన సౌండ్ పెట్టరాదంటూ కూడా ఆంక్షలు అయితే విధించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరించడం జరిగింది. మరికొద్ది సేపట్లో కూడా ఏదైతే ఈ షో అయితే ప్రారంభం కానుంది. ఈ షోకి ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంగ్ అయితే లైవ్ కాన్సర్ట్ కు అయితే హైదరాబాద్ కు అయితే వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ షోకి సంబంధించి కొన్ని పోలీసులు ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో డీజే లాంటి సౌండ్ సిస్టమ్ కూడా నిషేధించారు. అలాగే మరొక పక్క పరిమితి మించిన సౌండ్ పెట్టకూడదంటూ కూడా గతంలో కూడా పోలీసులు ఇదే తరహాలో ఆంక్షలు అయితే విధించారు. ఇప్పుడు తాజాగా ఏదైతే స్టేజ్ పై ఏదైతే పాటలు పాడతారో ఆ పాటలకు సంబంధించి చిన్నారులకు వాడకూడదు, అలాగే మద్యం, డ్రగ్స్, హింసను ప్రేరేపించేలాగా పాటలు పాడకూడదు అంటూ కూడా ఆంక్షలు విధించారు. ఒకవేళ హైదరాబాద్ పోలీసులు పెట్టిన ఆంక్షలను కనుక విరుద్ధంగా నిర్వహిస్తే కనుక ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ముందుగానే పోలీసులు అయితే హెచ్చరించడం జరిగింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.